డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. చాలా మంది పిల్లలకి సంబంధించి మెమరీ టెక్నిక్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ప్రాక్టికల్గా కొన్ని ఉంటూ ఉంటాయి. అవి కనుక నేర్చుకుంటే ఎగ్జామ్స్ టైంలో అవ్వచ్చు, లేదా కొన్ని కోర్సులు నేర్చుకునే ప్రాసెస్లో అవ్వచ్చు, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందని మీరు చెప్పారు. Jan 21 ఆ ఒక్కరోజు నాకు సరెండర్ అవ్వండి అని అదే పనిగా ప్రతి ఎపిసోడ్లో మీరు కంఠాపదంగా చెప్తున్నారంటే అది చిన్న విషయం కాదు. చాలామంది పిల్లలకి ఇది అవసరం. మనం లాస్ట్ టైము హ్యాండ్ రైటింగ్ గురించి ఒక ఎపిసోడ్ చేసినప్పుడు కింద కామెంట్స్ చూసాం. ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ లేజినెస్ ఉంటుంది, బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది, ఫోకస్ చేయలేకపోతున్నాం, దానికి ఏదైనా టెక్నిక్ ఉందా, దాని గురించి ఏమైనా ఒక ఎపిసోడ్ చేయగలరని మనం చాలామంది అడిగారు. ఒకసారి దాని గురించి. ఫస్ట్ ఈ లేజినెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మేడం. అసలు లేజినెస్ అంటే ఏ పని చేయకుండా ఉండడం కాదు, చేయాల్సిన పని రైట్ టైంకి చేయకపోవడం లేజినెస్. పోస్ట్పోన్ చేస్తూ ఉండడం. సో ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీ చెప్తాను మేడం లేజినెస్ గురించి. ఒక ఆశ్రమంలో ఒక గురువు, ఒక శిష్యుడు ఉండేవాడు. అయితే ఈ శిష్యుడు ఏమైతే ప్రతి దానికి కూడా లేజినెస్గా ఉండేవాడు అనమాట. ఏ పని చెప్పినా ఈరోజు చెప్పిన పని సాయంత్రానికి పోస్ట్పోన్ చేయడం, సాయంత్రం చేయమంటే రేపటికి చేయడం, ఇది ఏ పని చెప్పినా కూడా ఎప్పటికప్పుడు చేసేవాడు కాదనమాట. అయితే గురువుగారు బాగా చూసి ఇతనికి ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా నేర్పించాలి, ఎందుకు ఇంత లేజీగా ఉన్నాడని చెప్పేసి తనని ఒకరోజు సాయంత్రం మధ్యాహ్నం తనని ఒకరోజు పిలుస్తాడనమాట గురువు. సో గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు ఏం చెప్తాడంటే, నేను రేపు సాయంత్రం వరకు ఊర్లో ఆశ్రమంలో ఉండను. సో నీకు ఒక అవకాశం ఇస్తున్నా, నీ లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసము నీకు ఒక బ్లాక్ మ్యాజిక్ స్టోన్ ఇస్తాను నేను. ఈ బ్లాక్ మ్యాజిక్ స్టోన్ని నువ్వు నీ ఐరన్ మీద 3 సార్లు దాన్ని కొట్టినట్లయితే ఆ ఐరన్ అనేది గోల్డ్గా మారిపోతుంది. సో నీకు ఎంత వీలైతే అంత గోల్డ్ నువ్వు రెడీ చేసుకొని నేను రేపు ఈవినింగ్ వచ్చేలోగా నువ్వు రెడీ చేసుకొని రా అని చెప్తాడనమాట. సో ఆ స్టూడెంట్ కూడా తీసుకుంటాడు. సో అలా స్టూడెంట్కి చెప్పి గురువుగారు ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ శిష్యుడు ఆశ్రమం నుంచి కొంచెం బయటకు వచ్చి, ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ అయింది కదా, ఇప్పుడు నాకు బాగా ఐరన్ ఎక్కడ దొరుకుతుంది అంటే బయట ఐరన్ షాప్లలో దొరుకుతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళే వరకు ఎలాగో చీకటి అయిపోతుంది, నేను ఇంకా ఇప్పుడు వెళ్ళొద్దు, నేను రేపు మార్నింగ్ వెళ్దాంలే అని ఈవినింగ్ తినేసి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు, దాదాపు కొంచెం లేట్ లేస్తాడు. అంటే లేజినెస్ కదా అబ్బాయికి, కొంచెం లేట్ లేస్తాడు. లేట్ లేచిన తర్వాత నేను ఇంత పొద్దుగాల వెళ్ళి ఏం చేయాలి, ఇంత ఎర్లీగా వెళ్ళి నేను ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వెళ్దాంలే అనుకుంటాడు. సో అలా ఆఫ్టర్నూన్ కూడా గడిచిపోతుంది. ఆఫ్టర్నూన్ తింటాడు, తిన్న తర్వాత ఇంకా టైం ఉంది కదా, గురువు ఎప్పుడు వస్తాడు, సాయంత్రం వస్తాడు. సో ఆఫ్టర్నూన్ తింటాడు, గురువుగారు ఈవినింగ్ వస్తారు. సో ఎందుకు మళ్ళీ ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడే తిన్నాను కదా, కాసేపు పడుకొని లేచి వెళ్దాంలే అని మళ్ళీ పడుకుంటాడు. అయితే తీరా చూస్తే అలా మధ్యాహ్నం పడుకున్న తర్వాత తను గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. తీరా టైం చూస్తే ఈవినింగ్ అయి ఉంటుంది. ఓకే. సో తనకు అప్పుడు హడావుడిలో గుర్తొచ్చింది, అది మ్యాజిక్ స్టోన్ తీసుకొని బయటికి బాగా ఫాస్ట్గా పరిగెత్తుతుంటే అప్పుడే గురువు వస్తాడు. వచ్చి చెప్తాడు, ఆల్రెడీ నీ టైం అయిపోయింది, నువ్వు ఎంత బతిమిలాడినా నేను ఆ స్టోన్ ఇవ్వను అని ఆ స్టోన్ లాక్కుంటాడు అనమాట. సో అతనికి తన జీవితాన్ని మార్చుకునే అవకాశం గురువు ఇచ్చిండు. అదే గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే బంగారం, ఇప్పుడు తన లేజినెస్ తోటి బంగారాన్ని క్రియేట్ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని తను మిస్ చేసుకున్నాడు. సో ఆ వ్యక్తి చాలా బతిమిలాడతాడు గురువుని, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఎంత బతిమిలాడినా కూడా గురువు చెప్తాడు. సో అప్పుడు గురువు పిలిచి చెప్తాడు, నీకు నీ లేజినెస్కు నీ జీవితానికి సరిపడినంత బంగారాన్ని నువ్వు సంపాదించుకొని గొప్ప వ్యక్తివిగా మంచి సంపన్నుని అయ్యే అవకాశం నీకు ఇచ్చిన, అయినా కూడా నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకున్నావు. ఇలాంటి ఆపర్చునిటీ కారణం నీ బద్ధకం. ఈ బద్ధకాన్ని నువ్వు ఓవర్కమ్ చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు జీవితాంతం కష్టపడాల్సిన సిచ్యువేషన్ రాకుంటుండే అని అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడికి జ్ఞానబోధ చేస్తారనమాట. సో అప్పటి నుంచి ఆ పర్సన్ లేజినెస్ వల్ల ఎంత కోల్పోతున్నాడో అర్థం చేసుకొని లేజీగా ఉండకుండా తను యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేసింది. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఆశ్రమంలో శిష్యుడు గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యిండో, అలాగే బద్ధకంతో చాలామంది కూడా వాళ్ళకి అవకాశాలు వస్తున్నా కూడా సేమ్ అలాగే ఆ శిష్యుడు లాగానే చాలామంది విద్యార్థులు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ లేజినెస్ వల్ల తనకు వచ్చినటువంటి అవకాశాలని యూజ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి లేజినెస్కి కారణాలు ఏంటి, లేజినెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం మేడం. లేజినెస్ అనేది ఫిజికల్గా, మెంటల్గా 2 టైప్స్ ఉంటుంది మేడం. అంటే ఫిజికల్ లేజినెస్ అంటే మనకు శక్తి ఉండకపోవడం, చేయాల్సిన పని పట్ల శక్తి ఉండకపోతే అది ఫిజికల్ లేజినెస్. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ లేజినెస్ అంటే చేయాల్సిన పని పట్ల ఇష్టం లేకపోతే అది మెంటల్ లేజినెస్. దీన్నే మనం విసుగు అంటాం, ఫిజికల్ లేజినెస్నే అలసట అంటాం. చాలామంది అంటారు ఓవర్ స్లీపింగ్, ఎక్కువగా నిద్రపోవడం వల్ల బద్ధకం వస్తుందా అంటారు. కాకపోతే ఎక్కువ నిద్రపోవడం వల్ల బద్ధకం ఏం రాదు, కాకపోతే ఎక్కువగా నిద్రపోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ. ఆ ఎక్కువ టైం వేస్ట్ అయిందంటే
చేయాల్సిన పనిని కరెక్ట్ టైంలో చేయలేం. ఆ ఉన్న టైంలో మనం అన్నిటిని సర్దుబాటు చేసుకోలేక, అన్ని పనులు చేయలేక పనిని వదిలేయాల్సి వస్తుంది. అలా పనులను వదిలేయడమే కదా లేజినెస్ అంటే. కాకపోతే నిద్ర ప్రతి వ్యక్తికి ఎంత అవసరమో అంతవరకు ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా 6 to 7 అవర్స్ స్లీప్ ఉంటే సరిపోతుంది. అంతేగాని ఎక్కువగా స్లీపింగ్కి టైం ఇచ్చి లేజినెస్ కాకూడదు. అంటే లేజినెస్ అంటే జస్ట్ మీ పనులను పోస్ట్పోన్ చేయడమే కదా, వదిలిపెట్టడం అట్లాంటివి చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి లేజినెస్ ఉండడం వల్ల మైండ్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందని కూడా చాలామంది అడిగారు మేడం. అయితే లేజినెస్ ఎక్కువ ఉండడం వల్ల అంటే బద్ధకం ఇది ఎట్లుంటుందంటే ఒక మత్తుకు అడిక్ట్ అయినట్లుగా అనమాట. అంటే స్టార్టింగ్లో కొంత సంతోషంగా ఉంటుంది, నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఆనందంగా ఉంటుంది, తర్వాత అది బానిస సంఖ్యలను బిగిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ సాలెగూడులు అంటారు కదా, ఒక అలవాటు అంటే తను తెంపి దాని నుంచి బయటపడవచ్చు. కాకపోతే ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయకుండా అట్లాగే ఉంటారో వాళ్ళకి అది కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అది బానిస సంఖ్యలాగా మారిపోయి అక్కడ నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉండదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఒక లేజినెస్ అనిపిస్తుందంటే మన పైన మనకు అవేర్నెస్ కలిగి ఉండాలి ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి లేజినెస్కి కారణాలు మేడం. ఇది ఇప్పుడు మనం చెప్పే ఏదైతే కారణాలు ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేస్తే కూడా వాళ్ళు ఈజీగా ఆ బద్ధకం నుంచి బయటపడవచ్చు. ఫస్ట్ వచ్చేసి లేజినెస్కి కారణం పేరెంట్స్ మేడం. పిల్లలు ఎక్కువగా ఎవరిని అనుకరిస్తారంటే పేరెంట్స్ని. పిల్లలు చెప్పింది వినరు, పేరెంట్స్ ఏం చేస్తే దాన్నే ఫాలో అవుతారు. కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ బద్ధకంగా ఉండకుండా పిల్లల ముందు వీలైనంతగా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయాలి. పేరెంట్సే ఎక్కువ టైం నిద్రపోవడం, ఏదో పని టీవీలు చూడడం, సీరియల్ చూడడం, ఇట్లాగే ఓవర్ నైట్ టీవీల ముందు ఉండడం, లేటుగా నిద్రపోవడం, లేటుగా లేవడం వల్ల పిల్లలు ఏం చేస్తారంటే కంప్లీట్గా పేరెంట్స్ని కాపీ కొట్టేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల లేజినెస్కి కారణం మీరే, పేరెంట్సే. కాబట్టి పిల్లల ముందు లేజీగా ఉండకుండా యాక్టివ్గా ఉండండి. మీరు పిల్లలు మిమ్మల్ని చూసి అనుకరిస్తారు కాబట్టి పిల్లలు ఎలా తయారవ్వాలనుకుంటున్నారో అలా ఫస్ట్ మీరే తయారవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. మనం బద్ధకంగా ఉంటున్నామా, యాక్టివ్గా ఉంటున్నామా అనేది. ఎందుకంటే మన చుట్టూ ఉండే యావరేజ్ 5 పీపుల్సే మన యొక్క సక్సెస్కి కారణం. మనం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మన చుట్టూ 5 మెంబర్స్ ఎలా ఉంటున్నారు అనే దాని పట్లనే మనం సక్సెస్ అవుతామా కూడా డిపెండ్ అయి ఉంటుంటుంది. కంప్లీట్గా మన ఫ్యూచర్ వాళ్ళు అక్కడ డిజైన్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విల్ పవర్ అంటే చాలామందికి మోటివేషన్ ఉంటే ఒక పని స్టార్ట్ అవుతుంది, విల్ పవర్ ఉంటే ఆ పని ఫినిష్ అవుతుంది. కాబట్టి మనం లేజినెస్గా ఉండకూడదు అంటే మనకు స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నప్పుడే మనం ఏదో మోటివేషన్కి తగినటువంటి రూట్స్ మనం వెతుకుతాం. ప్రతి ఒక్కరు కూడా పెయిన్ తీసుకోవడానికి మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఫస్ట్ ఒక మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, పెయిన్ తీసుకుంటేనే గెయిన్ ఉంటుంది, నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా. కాబట్టి మన బ్రెయిన్కి అది యాక్సెప్టెన్స్ అనేది చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలామంది పెయిన్ తీసుకోవడానికి వెనక్కి వెళ్ళిపోతుంటారు. అంటే మన బ్రెయిన్ ఏం చెప్తుందంటే మనం ఒక రిస్క్ టాస్క్ చేయాలనుకున్నప్పుడు ఇది ఇప్పుడు వద్దులే అని చెప్తుంది. సో దాని కారణంగానే చాలామందికి బద్ధకం ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేయాలంటే షార్ట్ టర్మ్ పెయిన్ తీసుకుంటే లాంగ్ టైం ప్రెజర్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే జీవితాంతం సుఖంగా ఉండడం కోసం ఇప్పుడు ఏదైతే మీకు పెయిన్ అనిపిస్తుందో దాన్ని తీసుకోవాలి. స్టూడెంట్స్ ఇప్పుడు మీకు చదవడం పెయిన్ అనిపిస్తుంది, కానీ అది మీకు లాంగ్ టైంలో ఫ్యూచర్ ఇస్తుంది. కాబట్టి మీరు బద్ధకాన్ని వదిలేసి ఇది ఏదైతే పెయిన్ అనిపిస్తుందో దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మేక్ టు డూ లిస్ట్ ఎవ్రీ ఈవినింగ్ బిఫోర్ బెడ్. ప్రతి ఒక్కరు కూడా రేపు ఏం చేయాలనే విషయాలని ఆ రోజు నిద్రపోయే ముందుగానే రాసి పెట్టుకోవాలన్నమాట. అలా రాసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి లేజినెస్ ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ డే చేయాల్సిన పని టార్గెట్ వాళ్ళ ముందర ఉంది కాబట్టి వాళ్ళు లేసి ఫోకస్గా దాని పట్ల పనిచేస్తారు. సో ఇలా పనిచేసేది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏది అత్యవసరం, ఏది అవసరం, ఏది అనవసరం, ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అత్యవసరం అవసరం అనే దాని ప్రకారంగానే వాళ్ళు పనులు చేసుకుంటుంటే లేజినెస్ రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 5 సెకండ్ రూల్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. మనం ఏదైనా పని చేయాలంటే జస్ట్ 5 4 3 2 1 ఈ 5 సెకండ్స్ అయిపోయేలోపు మనము యాక్షన్లోకి దిగాలి. చాలామందికి ఉదయం లేవాలంటే బద్ధకం, కానీ ఉదయం మెలకు వస్తుంది, లేవాలనే ఆలోచన ఉంటుంది, కానీ లేవరు. ఎందుకంటే మన బ్రెయిన్లో మనం ఒక పని చేయాలని ఎంత స్పీడ్గా పాజిటివ్గా ఉంటామో అంతే స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ స్పీడ్ తోటి నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి మన బ్రెయిన్లోకి. ఇప్పుడు లేవాలి అంటే నెక్స్ట్ వెంటనే అనిపిస్తుంది ఇప్పుడు లేసి ఏం చేద్దాం. చాలామంది ఉదయం లేకపోవడానికి రీజన్ లేసి ఏం చేయాలో తెలియకపోవడం. ఏదైనా మనం యాక్షన్లోకి దిగాలి, పనిలోకి దిగాలంటే జస్ట్ 5 4 3 2 1 అని మన బ్రెయిన్లో 5 సెకండ్స్ రన్ అయిన వెంబడే మనం యాక్షన్లోకి దిగాలి. లేదనుకుంటే మన బ్రెయిన్ రీజన్స్ వెతుకుతుంది. రీజన్ నెక్స్ట్ ఇంకొకటి కంఫర్ట్ జోన్లో ఉండడానికి ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి మ్యాక్సిమం బద్ధకాన్ని వదలాలంటే ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా బద్ధకం లేకుండా యాక్టివ్గా ఉండగలుగుతారు. మీరు అన్నట్టుగానే ఈ 5 సెకండ్ రూల్ అన్నారు కదండి, అది చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది చాలామంది జీవితాల్లో. 5 సెకండ్స్లో కనుక మనం అనుకుంది యాక్షన్లో కనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా డే అంతా చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది. మిగతా 4 మనం చూసుకుంటే ఇవన్నీ కారణాలుగా చెప్పబడుతూ ఉంటుంటాయి. పేరెంట్స్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ట్రూ.
సో చాలామందికి బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలో తెలీదు, బట్ అది మన చేతుల్లో పని అన్న విషయాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే ప్రతిదీ ఈజీ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.